హలో పిల్లలు, వెల్కమ్ టు మన ఊరి నీతి కథలు. ఇవాళ మనం ఒక అక్క తమ్ముడి పరోపకార కథ విందాం. అనగనగా బలిచిపేట అనే ఊరిలో ఖ్యాతి, తన్మయ్ అనే ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ చిన్ని కృష్ణుల్లాగా చాలా అల్లరి చేసేవారు. వారి అల్లరి తట్టుకోలేక ఆ ఊరి వాళ్ళు ఎప్పుడూ ఖ్యాతి, తన్మయ్ మీద వాళ్ళ అమ్మకి ఫిర్యాదు చేసేవారు. ఒకరోజు వారిద్దరూ సరదాగా ఆడుకోవడానికి సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒడ్డున ఆడుకుంటూ ఉండగా వాళ్ళకి ఒక పాత దీపం మెరుస్తూ కనిపించింది. వారు దానిపై ఉన్న ధూళిని తుడవగా అందులో నుంచి ఒక గంధర్వుడు బయటకు వచ్చాడు. ఆ గంధర్వుడు తన శాపాన్ని పోగొట్టినందుకు వాళ్ళిద్దరికీ 3 వరాల్ని కోరుకోమన్నాడు. వారు మొదటి వరంగా వారికి ఉండడానికి ఒక అందమైన రాజభవనం కావాలని కోరుకున్నారు. రెండవ వరంగా తమను ధనికులను చేయమని కోరారు. మూడవ వరం కోరడానికి వారికి కొంచెం సమయం కావాలని అడిగారు. ఇలా మొదటి 2 వరాలను అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజులకి వాళ్ళ ఊరిలో వర్షాలు పడక, పంటలు పండక తీవ్ర కరువు వచ్చింది. అప్పుడు ఖ్యాతి, తన్మయ్ బాగా ఆలోచించి ఆ 3వ వరాన్ని కోరి ఆ గంధర్వుడిని వర్షాలు కురిపించమని అడిగారు. అప్పుడు వర్షాలు పడి పంటలు పండి ఊరంతా చాలా సంతోషించారు. వర్షాలు పడడానికి కారణం ఖ్యాతి, తన్మయ్ అని తెలిసి ప్రజలంతా వారిని చాలా మెచ్చుకున్నారు. నీతి: ఎక్కడైతే మనం దూషించబడ్డామో అక్కడే మనం చేసే మంచి పనులతో వారి ప్రశంసలు పొందాలి. తర్వాతి వీడియోలో ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.